సారీ చెప్పడం చాలా చిన్న మాటేమో అమ్మా. నా వల్ల నాన్న ఇజ్జత్ అంతా పోయింది. నాలాంటి కొడుకు ఎవరికి ఉండద్దే. రే పిచ్చోని వారా అట్లా మాట్లాడుతున్నావు బయటోన్ లెక్క. డాడీ వెళ్ళిపోమంటే నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతుంటే మేము చూసుకుంటా కూసుంటాంరా. అయినా మీ డాడీ వెళ్ళిపోనిస్తాడ్రా నిన్ను? తల్లిదండ్రులంరా, పిల్లలు తప్పు చేస్తే కోపం చేస్తాం. అయినా మా ప్రేమల్ని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారా? మీరు అర్థం చేసుకునే వరకు మేము ఉంటామో ఉండమో. అమ్మా నువ్వు అట్లా అనద్దే. పిచ్చి పిచ్చి పనులన్నీ చేసిన పానం మీదకి వచ్చేదాకా అర్థం కాలేదమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు బేటా? అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావే? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందిరా, అసలు నువ్వు నా కొడుకువేనారా? ఎందుకురా ఇట్లా తయారైనావు? నా కొడుకు హీరో లెక్కుంటుండే రే. చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా అందరు నిన్ను ప్రేమించేటోలేరా. మీ నాన్నని చూడరా, ఆయనకు పైసలొక్కటే లేవురా. మర్యాద, మంచితనం, గౌరవం, ప్రేమ అన్నీ ఉన్నాయి. కానేం చేస్తాంరా, చిన్నప్పుడు కష్టపడి చదవకపోయా, లైఫ్ని ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు చూడు 50 ఏళ్ళు వచ్చినాయి, కూసొని తినే వయసు వస్తుంది. ఇప్పుడు కష్టపడుతుండు. తలరాతరా. సరైతే అవన్నీ పోని, ఇంకో 2-3 నెలల్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి. మంచిగా చదివి ఎగ్జామ్ రాసి మంచి ఉద్యోగం తెచ్చుకోబెట్టా. అంతకన్నా ఎక్కువ మాకేం వద్దురా. నువ్వు మంచిగుంటున్నానా? ఏడవకమ్మా, ఏడవకు. నా వల్లనే మీరు ఇంత ఏడుస్తారు కదా. ఈ ఏడుపు కారణం నేనే, కానీ రేపు ఇంతకింత సంతోష పెడతా అమ్మా. నీ మీదొట్టు. నా బంగారాన్ రా నువ్వు. నాకు తెలుసు బేటా, ఏదో ఒకరోజు గొప్పనివైతావు. ఏమే ఆడొచ్చిండా? ఏమైంది? మళ్ళీ ఏమన్నా చేసిండా? ఎక్కడాడు? రేచింటూ ఏమైందిరా? ఈ దెబ్బలేంది? చిన్న యాక్సిడెంట్ అయింది నాన్న. తిన్నవా ఏమైనా? అమ్మ పెట్టింది. మందు తీసుకున్నావా మరి? అమ్మ తీసుకొస్తా అంది. ఈ మందులు పిల్లగడివేనా? ఏదైనా కావాలంటే పిలువు, ఇక్కడే ఉంటా. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. తలచినదామది తన కాలంగా తెగబడి రానిది మమకారంగా నడిపినదా విధి నిన్నెప్పుడో మలచినదామది ఒక సాయంగా